చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియజేస్తున్నానమ్మా. ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని నిమిషాలు ఏ మాటల ద్వారా అయితే మన జీవితాలు బాగుపడతాయో, ఏ మాటల ద్వారా అయితే మన జీవితాలు ఆగిపోయిన మన బ్రతుకులు ముందుకు సాగుతాయో, దేవుడు రాయించిన పరిశుద్ధ లేఖనాలలో నుండి కొన్ని ఆత్మీయమైన సంగతులను మనసు పెట్టి జ్ఞాపకం చేసుకుంటూ శ్రద్ధాసక్తులతో ముందుకు సాగిపోదామండి. ఈరోజు బైబిల్లో నుంచి ఒక విలువైన అంశాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టిగా మనము శ్రద్ధతో వాక్యం వినాలని మరొకసారి మనవి చేస్తున్నాను. జీవితం అన్నది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, కేవలము ఒక క్షణం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు గుండె కొట్టుకునే ఒక క్షణం ఉంటుంది. నీ గుండె ఏ క్షణమైతే ప్రారంభమైందో నీ జీవితంలో ఒక రోజు వస్తుంది. అదే నీ ఆఖరి రోజు, అదే నీ ఆఖరి గడియ, అదే నీ ఆఖరి క్షణం. నీ గుండె ఆగిపోయేది కూడా ఒక క్షణం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. జీవితం అన్నది ప్రతి చోట, అది ఏదైనా కానీ, నువ్వు ఒక వాక్యం వినగానే నీలో మార్పు రావాలన్నా కానీ ఒక క్షణం మీదనే ఆధారపడి ఉంటుంది. తప్పు చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని నువ్వు తెగించి ఒక అడుగు ముందుకేయడం కూడా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? ఒక క్షణం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ ఆత్మీయ జీవిత యాత్రలో ఈ క్షణాలు అన్నవి చాలా విలువైనది. ఆ క్షణాల ద్వారా దేవుడు ఏ మాటలైతే మాట్లాడాలనుకుంటున్నాడో చక్కగా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటుంటే ఈరోజు ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాక్యం అంత చక్కగా ఉంటుంది తల్లి. సరే, మొత్తానికి మన ఆత్మీయ జీవితంలో ఒక యాత్ర గురించి మాట్లాడదాం. ఆ యాత్రలో ఈ క్షణాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయో వాటి గురించి కూడా నేను సందర్భాన్ని బట్టి వాక్యంలో నుంచి మీతో మాట్లాడుతూ వస్తాను. మొదటగా నిర్గమకాండాన్ని ఒకసారి చూద్దాము తల్లి. బైబిల్ ఉన్న వారందరూ నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందామమ్మా. నిర్గమకాండము 33వ అధ్యాయము మొదటి వచనం తల్లి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానములకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి అంటున్నాడు. చూసాడా? చాలా తల. నిర్గమకాండము అనగానే ప్రత్యేకంగా మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఇశ్రాయేలీల ఒక జర్నీ అన్నది గుర్తుకొస్తూ ఉంటుంది. ఐగుప్తు బానిసత్వంలో బానిస బ్రతుకుతున్న వీళ్ళు దేవుడు మోషే గారిని నిలబెట్టుకొని తన సేవకుని ద్వారా మాట్లాడిన మాటకు లోబడి ఐగుప్తు దేశం నుంచి ఎంతమంది బయలుదేరారట తల్లి? సుమారుగా 6 లక్షల కాల్బలం బయలుదేరింది. ఎక్కడ అడుగు పెట్టడానికట? పాలు తేనెలు ప్రవహించే దేశానికి అడుగు పెట్టాలి. ఇది దేవుడు ఇశ్రాయేలులకు చేసిన వాగ్దానము కాదు, కానీ మొట్టమొదటిసారిగా అబ్రహాం గారితో చెప్పాడు, నాయనా నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకును నీ తర్వాత నీ సంతానానికి ఇస్తానని.
దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మోసెను పుట్టించి, నాయన నువ్వుగా ఐగుప్తు దేశంలో నుంచి నా ప్రజలను అక్కడి నుంచి తోడుకొని వెళ్ళాలి. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వారు 6 లక్షల మంది. మరి కనానుకు చేరుకున్న వారు ఎంతమంది అట తల్లి? ఎంతమంది అట? ఇద్దరు వెళ్ళారు. ఆ రోజు 6 లక్షల మంది బయలుదేరి కనానులో ఇద్దరే అడుగు పెట్టినట్లు ఈరోజు కూడా 750 కోట్ల మంది క్రైస్తవులు పైనున్న కనాను దేశానికి ప్రయాణం కట్టారు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు పోవాలనుకుంటారు కానీ అది వాళ్ళ వల్ల కాదు. చాలామంది క్రైస్తవులు పైనున్న కనాను దేశానికి పోవాలని అనుకుంటారు. అనుకున్నంత మాత్రం నువ్వు పరలోకానికి పోవు. దేవుడు ఏమంటారు తెలుసా? అనుకోవడం కాదు, పోరాడితేనే పరలోకానికి వెళ్తాం. ఆ రోజు 6 లక్షల మంది కనానులో పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రాంతంలో నా అడుగులు పడాలని 6 లక్షల మంది అనుకోవడం అయితే అనుకున్నారు. పోయింది మాత్రము ఇద్దరే. ఈరోజు కూడా ఎంతోమంది అనుకుంటున్నారు, పోయేది కొంతమంది. ఆ కొంతమందిలో నువ్వు ఉండాలి. గుర్తుపెట్టుకో, ఆ పరలోకానికి పోయే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆ తక్కువలో నీ పాత్ర, నా పాత్ర, నీ అడుగు, నా అడుగు ఖచ్చితంగా ఉండాలి. ప్రభన దేవుడు వాళ్ళు. దేవుడు మోషేను పిలిచి చెప్పాడు, నేను అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నిన్ను నీ సంతానాన్ని తీసుకువెళ్తాను. ఏమన్నా దేవుడు కూడా మనతో వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకొని పోతానని కాదు. నేననే మాట ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశము కంటే పరిశుద్ధత ప్రవహిస్తున్న పైనున్న కనానే చాలా శ్రేష్టమైనదని మాత్రం ఎప్పటికీ మర్చిపోకు. పాలు తేనెలు ప్రవహించి ఆ దేశంలో అడుగు పెట్టిన వాడైనా పరలోకం పోతాడో పోడో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధత ప్రవహించి ఆ పరలోకం కోసం ప్రయాసపడేవాడు, దేవుని యొక్క సంఘంలో నిస్వార్థంగా అడుగుపెట్టిన వాడు మాత్రం ఖచ్చితంగా పైనున్న యెరూషలేములో అడుగుపెట్టి తిడతాడు. నువ్వు నేను ఆ లెక్కలో ఉండాలి తల్లి ప్రభన దేవుని వాళ్ళరా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో చెబుతున్నాడు, అక్కడ నుంచి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళందరినీ నువ్వు తీసుకొని వచ్చావు కదా, ఇక్కడే ఉంటే ఎలా? ఏమంటున్నాడు? లేచి, ఏమంటున్నాడు తల్లి? లేచి ఇక్కడి నుంచి పొండి. ఇక్కడే ఉంటే కానానులో మీరు అడుగు పెట్టలేరు. నీ ఆత్మీయ జీవిత యాత్రలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితం ఒకానొక టైంలో ఒక చోటుకు వచ్చి ఆగిపోయి ఉంటుంది. ఆగిపోయిన చోటే ఉంటే నువ్వు పరలోకానికి పోలేవు. దేవుడు అంటున్నాడు, ఇక్కడి నుంచి లేచి పోవాలి. పోతేనే పరలోకం కోసం నువ్వు ముందుకు వెళ్తావు. పోకపోతే ఎక్కడ వేసిన గొంగల మాదిరి అక్కడే ఉండిపోతావు. ఆత్మీయ జీవితంలో కదలక నిశ్చేష్టులైన రాళ్ళ వలె కాదు ఉండాల్సింది. దినదినము ఒక్కొక్క అడుగు ముందుకు పడుతూనే ఉండాలి. నేను చదువుకునేటప్పుడు ఎడారిలో ఒక రాళ్ళ గురించి చదివానండి. భూమి తిరిగే ఆ వేగానికి, వాతావరణ పరిస్థితులకు ఎడారిలో ఇసుకలో నుంచి బయటికి వచ్చిన ఒక రాయట కాలం గడిచే కొద్దీ ఏమవుతుంటుందో తెలుసు? అది ఉన్న చోటనే ఉండదట. కాలంతో పాటు కదలకుండా నిశ్చేష్టమైన రాయి వాతావరణ పరిస్థితులను బట్టి, భూమి తిరిగే ఆ పరిస్థితిని బట్టి నిశ్చేష్టమైన రాళ్ళే ముందుకు కదులుతున్నాయి అని చూసినప్పుడు నాకు అనిపించింది, కదలని బండరాళ్ళైనా కదులుతున్నాయి, కానీ పరలోకం కోసం కదలని బండరాయి ఎవరో తెలుసా? మనమేనటండి. ఆత్మీయ జీవితంలో ఎక్కడేసిన గొంగల మాదిరి అక్కడే ఏ ప్రయత్నాలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉంటాం, అంతే. అట్టే ఉంటే అవుతుందా? ఓ సింహానికట ఆకలి అయిందని గుహలో కూర్చుంటే దాని ఆకలి తీరుతుందా? ఏం చేయాలో తెలుసా? గుహలోంచి బయటికి రావాలి, అదంటూ ఒక ప్రయత్నము చెయ్యాలి. చేస్తేనే దాని ఆకలి తీరుతుంది.
ఆకలితో ఉన్న సింహం గుహలో కూర్చుంటే పని ఎలా అయితే కాదో, ప్రయత్నం చేస్తేనే ఎలా అయితే దాని ఆకలి తీరుతుందో, నువ్వు కూడా ఎక్కడేసిన గొంగల మాదిరి అక్కడే ఉంటే కుదరదు. నువ్వు కూడా ఒక ప్రయత్నము చేయాలి. లోకం మీద యుద్ధంలో ఒక ప్రయత్నం చేయాలి, బ్రతికే భక్తి విషయంలో ఒక ప్రయత్నం చేయాలి, నీతిగా నిజాయితీగా నిలబడే విషయంలో ఒక ప్రయత్నము చెయ్యాలి. ప్రయత్నం చేస్తేనే అన్నీ జరుగుతాయి. అందుకే ఆ రోజు ఇశ్రాయేలుతో ఇక్కడే ఉంటే కుదరదు, ఇక్కడి నుంచి లేచి ముందుకు సాగిపోండి. సాగిపోతుంటే ముందర ఒక మాట చెబుతున్నాడు చూడు తల్లి, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యబూసీయులను వెళ్ళగొట్టెదను అంటున్నాడు. చూసాడా? చాలు తల్లి. వీళ్ళు కనాను దేశంలో అడుగు పెట్టకముందు వీళ్ళకి అడ్డంగా చాలామంది అక్కడ ఉన్నారట. చాలామంది, ఒకరు ఇద్దరు కాదు, పెద్ద పెద్ద జనాంగాలే ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ జనాంగాలను చూసి మీరేం టెన్షన్ అవ్వడాకండి, వాళ్ళని మీరు వెళ్ళగొట్టాల్సిన అవసరము లేదు. నేనే నా దూతను ముందుగా పంపించి ఏం చేయాలట తల్లి? వెళ్ళగొడతాను అంటున్నాడు. చూసాడా? మీరేం టెన్షన్ పడకండి, అడ్డంగా ఉన్న ఎవరినైనా కానీ తొలగించే బాధ్యత నాది. మీ బాధ్యత ఏంటి? ఇక్కడ నుంచి మీరు నడుము కట్టుకొని లేచి ముందుకు పోండి, అంతే. ముందుకు నువ్వు పోతే ముందర అడ్డంగా ఉన్నవన్నీ క్లియర్ చేసే బాధ్యత ఎవరిదట? దేవుందట. ఒకనొక టైంలో ఈ ఆత్మీయ జర్నీ యాత్రలలో సాగుతున్నప్పుడు ఒక పెద్ద ఎరిక గోడలు వచ్చాయట. అడ్డం వచ్చినది మీరేం టెన్షన్ పడకండి, ఆ గోడల కథ నేను చూసుకుంటాను. వాళ్ళు చేసిన పని ఏంటమ్మా, ఆ గోడల చుట్టూ తిరిగి ఒక్కసారి బలంగా కేకలేసాడట. కేకలేయడంతో ఏమైపోయాట? ఆ గోడలు కూలిపోయాట. ఎప్పుడైనా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, ఓన్లీ కేకలేసినంత మాత్రాన కోట గోడలు కూలిపోతాయా? ఏమో, మనం అందరం చర్చి అయిపోయిన తర్వాత చర్చి చుట్టూ తిరుగుదాము, ఎంతమంది అయినా కానీ తెచ్చుకుందాం. చర్చి చుట్టూ తిరిగి గట్టిగా అరిస్తే చర్చి గోడలు పడిపోతాయా? పడిపోవు తెలుసా? ఎంతమంది తెచ్చుకున్నా, ఎంత అరిసినా కానీ పడిపోతాయా? పడిపోవు. కానీ అక్కడ ఎందుకు పడిపోయా తెలుసా? ఎరికో గోడలు ఇల్లేసిన కేకలకు కాదు పడిపోయింది, దేవుని యొక్క కనుసూపులకు పడిపోయాయి. దేవుడు అంటాడు, మీకు అడ్డంగా ఉన్నది ఏదైనా కానీ దాన్ని చూసి మీరు టెన్షన్ పడకండి, దాన్ని క్లియర్ చేసే బాధ్యత నాది. ఆ రోజట ఇజ్రాయేలులు ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు ఆ కనాను దేశంలో ఎంతోమంది అడ్డం ఉన్నారు. అడ్డం ఉన్న వాళ్ళ గురించి నువ్వు టెన్షన్ పడతావేటి? నీ ఆత్మీయ జీవితం కూడా ఇలాంటిదే. ఆత్మీయ జీవిత యాత్రలో నువ్వు కొనసాగుతూ పోతూ ఉంటే నీ కోసం కూడా ఎన్నో అడ్డాలు ఉంటాయి. ప్రత్యేకంగా నీ కుటుంబమే నీకు అడ్డంగా నిలబడుతుంది, నీ ఊర్లో వాళ్ళే నీకు అడ్డంగా నిలబడతారు. నాని నువ్వు ఎవరినైతే అనుకుంటావో వాళ్ళే నీకు అడ్డంగా నిలబెడతావు. అడ్డం వచ్చిన దాని గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు, దేవుడు చూసుకుంటాడు. ప్రభునందు ప్రభన దేవుని వాళ్ళరా, ఏదైతే మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలో దాన్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏది మర్చిపోకూడదంటే, అడ్డంగా వచ్చేది ఏదైనా కానీ దేవుడు అడ్డు తొలగించుకుంటాడు, కానీ మనం మాత్రం దేవుని పనికి అడ్డంగా రాకూడదు. ఆ రోజు ఇశ్రాయేలులకు కనానీయులు, పెరిజ్జీయులు చాలామంది అడ్డం వచ్చాడు. అడ్డం వచ్చిన వాళ్ళందరినీ ఏం చేశాడట? తన దూతను ముందే పంపించి అందరినీ అక్కడ నుంచి వెళ్ళగొట్టాడు. అందుకే ప్రభన దేవుని వాళ్ళరా, నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితంలో ముందరకు పోయేటప్పుడు ఏది అడ్డం వచ్చిన దాని గురించి నువ్వు ఆలోచన చేయకు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒకానొక టైంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు యవన జీవితంలో ఉన్నారు. అలా కళ్ళ ముందర ఒక భయంకరమైన బానిస బ్రతుకు కళ్ళ ముందరకు వచ్చింది. టెన్షన్ పడుతున్నాడు. దేవుడు అన్నారు, మీరేం టెన్షన్ పడకుండా నడుము కట్టుకుని ముందుకు వెళ్ళండి. ఏదైతే మీరు అడ్డమని ఫీల్ అవుతున్నాడో దాన్ని చూసుకునే బాధ్యత
నాది. అందుకోసమే షడ్రకు మేషకు అబేద్నెగోల కళ్ళ ముందర ఉన్నది ముళ్ళ కంచె లాంటి దారి. ఎప్పుడైతే వీళ్ళు అడుగు పెట్టాడో ముళ్ళ కంచెను దేవుడు ఏం చేశాడో తెలుసా? పూల పాన్పుగా తయారు చేశాడు. నువ్వు దేవుని మీద ఆధారపడే అడుగు వేస్తే ముళ్ళ కంచె కూడా పూల పాన్పు అవుతుంది. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వాసంతో అడుగు ముందరికి వేయగలిగితే. నీ జీవితం, నా జీవితంలో ఇదే గుర్తుపెట్టుకోవాలండి. నీ ఆత్మీయ జీవితంలో నీకు అడ్డంగా ఉన్నది ఏదైనా కానీ నువ్వు ముందుకు అడుగు వేసుకుంటూ పోతే చాలు, అడ్డంగా ఉన్నవన్నీ దేవుడు ఏం చేస్తాడట? అడ్డు తొలగిస్తాడు. సముద్రం అడ్డం వచ్చిందా? అడ్డు తొలగిస్తాడు. ఒకానొక టైంలో దావీదు గారికి ఆ గొలియాతు అడ్డం వచ్చాడు. అడ్డం వచ్చిన గొలియాతు గురించి ఆలోచన చేయాల్సిన అవసరము లేదు. నువ్వు కాదు దాని గురించి ఆలోచన చేయాల్సింది. ఆయనే తన దూతను పంపించి ఆయన పని చేసుకుంటాడట. నీ జీవితంలో, నా జీవితంలో ఇదే తల్లి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళు కూడా పోతున్నారు, అడ్డం వచ్చారు, మీరేం టెన్షన్ పడకండి, మీరు ముందుకు సాగిపోండి. ఏమంటున్నాడు? మరొక మాట కూడా చూడండి, 5వ వచనం. కాగా మోషేతో మళ్ళా ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక్క క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా మిమ్మల్ని ఏం చేస్తాడట? నిర్మూలము చేస్తాడట. ఆ ఒక్క క్షణం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందండి. దేవుడు అంటున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. అయ్యా, మీ చేష్టలు నాకు తెలుసు, మీ క్రియలు నాకు తెలుసు. మీరేమో దేవా నువ్వు మాతో రావాలి, మాతో ఉండాలి అంటున్నారు. కానీ ఒక్క క్షణం నేను మీ మధ్యకు వచ్చానంటే మరుక్షణం మిమ్మల్ని ఏం చేస్తాడట? సంహరించేస్తాడట. ఎందుకు? మన క్రియలు ఆయనకు నచ్చవు తెలుసా? మన చేష్టలు చూసేయడానికి ఆయన కోపం అరికాలు మొదలుకొని నడినెత్తర వరకు అంత దారుణంగా ఉంటుంది. అందుకే నేను మీ మధ్యకు రాను, వచ్చానంటే మరుక్షణం మిమ్మల్ని చంపేస్తాను. ఇక్కడ నువ్వు గమనించవలసిన ఒక విషయం ఏంటో తెలుసా? ప్రభువా నువ్వు నాతో ఉండాలి, నాతో రావాలని కాదు ప్రార్థన చేయాల్సింది. ఒకవేళ ప్రభువా నువ్వు నాతో ఉన్నప్పుడు, నాతో వచ్చినప్పుడు నా అడుగులు నీ ఎదుట తడబడకుండా చూడయ్యా. ఒకవేళ నువ్వు నా పక్కలోనే ఉన్నప్పుడు, నాతోనే ఉన్నప్పుడు, నువ్వు ఉన్నావని కూడా తెలిసినా కానీ నా అడుగులు తడబడితే ఆ రోజు ఇజ్రాయేలుని ఎలా అయితే చంపేశావో ఆ ఉగ్రతకు నేను కూడా పాత్రుని అయిపోతానేమోనయ్యా. అందుకే నువ్వు నాతో రమ్మని కాదయ్యా నేను ప్రార్థన చేయాల్సింది. నువ్వు నాతో ఉండగా నా అడుగులు తడబడకుండా చూసుడు ప్రభువా. ఇజ్రాయేలుల మధ్యకు దేవుడు ఒక్క క్షణం వచ్చినా కానీ అందరూ ఏం చేస్తాడట? సంహరించి పడేస్తాడట. మా తల్లి ఒకటి గుర్తుపెట్టుకోవాలి తల్లి, నీ మధ్యకు నా మధ్యకు కూడా వస్తే నిజంగా దేవుడు మనసు పెట్టి నీ మీద దృష్టి నిలబెట్టాడంటే మరుక్షణమే మన చేష్టలను బట్టి మనం బ్రతకము తెలుసా? మన జీవితం ఎప్పుడో అనంత వాయువుల్లో కలిసిపోతుందని లోక సామెత ఒకటి ఉంటుంది చూసినట్టు అయిపోతుంది మన కథ. చాలా చేపేమని అవసరంలే. దేవుడు ఒక కార్యక్రమం చేయడానికి గంటలు ఏం పట్టదు తల్లి, గంటలు పడుతుందా? నిమిషాలు కూడా అక్కర్లే ఆయనకు. క్షణమాత్రము చాలు, ఏమైనా చేయగలడు దేవుడు. నీ జీవితాన్ని పాతాళానికి దొక్కమనే దొక్కుతాడు. బురదలో ఉన్న నీ జీవితాన్ని పైన స్వర్గానికి తీసుకొని రాగలిగిన వాడు కూడా ఎవడో తెలుసా? ఆయనే. నువ్వు ఆయన ఎదుట ప్రవర్తించే దాన్ని బట్టే ఆయన నీ పట్ల చేసే పనులు ఆధారపడి ఉంటాయి. అదే నువ్వు సరిగా ప్రవర్తించలేదంటే ఆయన నీ పట్ల కూడా ప్రవర్తించే తీరు మరొక విధంగానే ఖచ్చితంగా ఉంటుంది. నీకు తెలియదు ఆ విషయం, నాకు తెలియదు ఆ విషయం. అందుకోసమే దేవుడు చూస్తున్నాడని కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మనం తప్పుడు పనులన్నీ చేసుకుంటూ బ్రతుకుతుంటాం. చూసినా దేవుడు అంటున్నాడు, ఒక్క క్షణం నేను మీ మధ్యకు వస్తే మీ కథ అంతా అయిపోతుంది. ప్రభునందు ప్రభన దేవుని వాళ్ళరా. మరొక మాట కూడా యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుందమ్మా, ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి చూద్దాము తల్లి. యోబు గ్రంథము
21వ అధ్యాయం 13వ వచనం తల్లి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారు. ఒకవేళ దేవుడు నీ మధ్యకు వస్తే అప్పుడే చంపేస్తాడు. ఒకవేళ దేవుడు నేను పట్టించుకోలేదా, ఈ భూమి మీద బతికినంతకాలం నువ్వు ఎట బతుకుతావు తెలుసా? శ్రేయస్సు కలిగి వారు తమ దినములను గడుపుతారట, ఒక్క క్షణములోనే ఎక్కడికి పోతారట తల్లి? పాతాళానికి వెళ్తాడు. నీ జీవితం తలకిందులు కావాలంటే ఒకే ఒక్క క్షణం ఉంది, అంతే. ఒక్క క్షణంలో అంతా అయిపోతుంది. ఇక్కడ కళ్ళు మూస్తావు, క్షణంలో పాతాళంలో కళ్ళు తెరుస్తావు. అప్పటికి నీకేం అర్థమై ఉండదు. అసలు ఏం జరిగిందా, ఎందుకు నన్ను ఇక్కడికి పంపిస్తావా అని అడగడానికి కూడా నీకు అవకాశము లేదు తెలుసా? నీ జీవితాన్ని బట్టి నీకు ఎప్పుడో తీర్పు జరిగిపోతుంటుంది. నీ చావుతోనే అది ఫైనల్ అయిపోతుంది. భూమి మీద నువ్వు ఏదన్నా తప్పు చేసావు అనుకోండి, ఒకవేళ జడ్జి గారు నీకు ఏదన్నా తీర్పు విషయంలో ఏదైనా శిక్ష వేసానుకో, అడగడానికి ఒక అవకాశం ఉంటుంది, నేను ఏ తప్పు చేశానో చూపించడానికి. కానీ దేవుని దగ్గర నీకు అవకాశం కూడా ఉండదు. నువ్వు అడగడానికి నీకు మాట కూడా ఆయన ఎదుట రాదు తెలుసా? ఎందుకంటే ఆయన తీర్పు ఎప్పటికైనా సరైనది. నీ బ్రతుకును బట్టే నీ జీవితము ఆధారపడి ఉంటుంది. వాళ్ళట శ్రేయస్సు కలిగి తమ దినాలన్నీ గడిపేశారట, ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారట. అవును తల్లి, శ్రేయస్సు కలిగి హ్యాపీగా ఉన్నాయి, లోకమంతా హ్యాపీగా ఉందని నువ్వు కూడా లోకంతో ఎంజాయ్ చేసుకుంటూ బతుకుతే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎప్పుడు ఒకే కాలమే ఉండదు. చూసినారా? చల్లగా ఉంది, శీతాకాలం కదా, హ్యాపీగా ఉంది అనుకుంటున్నారు. ఎప్పటికీ శీతాకాలము ఉండదు. శీతాకాలం దాటిన తర్వాత ఎండల కాలం ఖచ్చితంగా వస్తుంది. మరి ఎండల కాలం కూడా చాలా కాలం ఏముండదు, మళ్ళీ వర్షాకాలము వస్తుంది. నీ జీవితం కూడా ఇలాంటిది. ఎప్పటికీ నీ పరిస్థితులు ఇలానే ఉండవు. కాలం మారుతుంది. మారినప్పుడు నీ జీవితం తలకిందులు అయ్యి ఖచ్చితంగా తీరుతుంది. ఆ లోపు నీ జీవితం ఎట్టుండాలో తెలుసా? దేవుని దగ్గర అణిగి మణిగి ఉండడం ఒక్కటి నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? కాలం తలకిందులైనా కానీ ప్రభు నీ పక్కలో నిలబడితే నీ జీవితము హ్యాపీగా సాగిపోతుంది. అది నీకు అర్థం కావట్లే, అది నువ్వు గ్రహించడంలే. వారు శ్రేయస్సు కలిగారట, వాళ్ళ దినాలన్నీ గడిపారట, ఒక్క క్షణంలోనే ఏమైపోయినారటమ్మా? పాతాళానికి దిగిపోయారట. కీర్తనల గ్రంథంలో కూడా ఒక చక్కని మాట, చివరిగా ఇది ఒక్క మాట చూద్దాము తల్లి. 115వ అధ్యాయము కీర్తనల గ్రంథం 12వ వచనాన్ని ఒక్కసారి చూద్దామమ్మా. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 12వ వచనం తల్లి. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించాడు. భక్తుడు ఒక మాట అంటున్నాడు, యెహోవా మమ్ములను మరచిపోలేదు. నిజమే కదా తల్లి? దేవుడు ఒకవేళ నిన్ను మరచిపోతే ఇప్పటికే నీ గుండె ఇప్పటికీ ఎప్పుడో ఆగిపోయేది. దేవుడు నిన్ను మరచిపోతే నీ నిశ్వాసలు ఇప్పటికే ఎప్పుడో ఆగిపోయేది. దేవుడు నిన్ను మరచిపోలేదని నిదర్శనం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు బతికే ఉన్నావు. ఎంతోమంది మంచాన పడి మంచంలో నుంచి కూడా లేకుండా ఆ మంచంలో వాళ్ళ జీవితాలు మగ్గిపోతున్నాయి. దేవుడు నిన్ను మరచిపోలేదు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా మంచాన పడలేదు. ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళి ఆ మంచం మీద పడుకొని అక్కడే ప్రాణాలు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావంటే నిదర్శనం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఇంకా మరచిపోలేదు. ఆయన మరచిపోలేదు కాబట్టిగానే ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు. ఆయన మరచిపోలేదు కాబట్టిగానే పరలోకం నుంచి తన కుమారుడైన యేసుక్రీస్తు అని భూమి మీదకి పంపించాడు. ఆ రోజు సెలవులో కారుతున్న ఆయన రక్తం చెబుతుంది, నేను నిన్ను మరచిపోలేదు. ఆ రోజు సెలవులో పెడుతున్న ఆయన ప్రాణం చెబుతుంది, నేను నిన్ను మరచిపోలేదు. ఒకవేళ నేనే మర్చిపోయి ఉంటే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చేవాన్నే కాదు. ఒకవేళ నేనే మిమ్మల్ని మర్చిపోతుంటే అసలు భూమి మీద మీరు బ్రతికే వాళ్ళే కాదు. నేను జ్ఞాపకం చేసుకున్నాను మిమ్మల్ని అందరినీ. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? మీరు పరిశుద్ధులుగా మారినప్పుడు కాదట నిన్ను జ్ఞాపకం చేసుకుంది. ఇంకా నువ్వు పాపంలో ఉన్నప్పుడు నిన్ను
జ్ఞాపకం చేసుకున్నాడట తల్లి. మన జీవితాలు ఎట్లా తయారైపోతుంటాయి తెలుసా? దేవుడేమో మనకు దగ్గరగా రావాలనుకుంటుంటాడు. నువ్వు కూడా మాటలు అట్టే ఉంటాయి. ప్రభువా నువ్వు రావాలయ్యా, ప్రభువా నువ్వు నాతోనే ఉండాలయ్యా, నా కుటుంబంతోనే ఉండాలయ్యా అని నీ మాటలేమో ఆయన రావాలన్నట్టుగానే ఉంటాయి. కానీ నీ చేష్టలు ఎట్టున్నాయో తెలుసా? ప్రభువా నువ్వు పోవాలయ్యా, నాతో ఉండకూడదయ్యా, ఉంటే నేను ఇంతేనయ్యా, నా బ్రతుకు ఇంతేనయ్యా అని నీ మాటలేమో రావాలన్నట్టుంటాయి, నీ చేష్టలేమో నువ్వు పోవాలన్నట్టే ఉంటాయి. లోకల్లో ఒక మాట అంటుంటారు చూసారా, పొమ్మన లేక పొగబెట్టే వాళ్ళని. ఎవరో కాదు, వాళ్ళు క్రైస్తవ నామకార్థ బ్రతుకుతున్న వాళ్ళే. ప్రభువును పో అని మాత్రం అన్నారు, కానీ ఇలా చేష్టలు ఎట్టుంటాయి తెలుసా? ప్రభువు తన హృదయంలో ఉండనివ్వకుండానే ఉంటాయి ఇలా చేష్టలు. చూసినప్పుడు దేవుడు ఉండాలనుకుంటాడా? లేదు. పాటలు, ప్రార్థనలు, మాటలు నువ్వు రావాలన్నట్టే ఉంటాయి, కానీ చేష్టలు మాత్రమే సరిగా లేవు. ఒకవేళ ఆయనతో నీతో ఉండాలంటే నీ బ్రతుకులు సరిగా ఉండాలి కదా. మాసిపోయిన నీ జీవితాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి కదా. మన ఇంట్లో మన బట్టలు మాసిపోయానుకో తల్లి, ఏం చేస్తామో తెలుసమ్మా? మాసిపోయిన బట్టలు ఉతుక్కోవాలనుకుంటాం. నీ బట్టలే ఉతుక్కోవాలనుకున్నప్పుడు ఒక్కసారైనా కానీ నీ బ్రతుకు కూడా మాసిపోయింది కదా, నీ జీవితం కూడా కల్మషం అయిపోయింది కదా, ఎందుకు కడుక్కోవాలనుకోవట్లే మనము? ఎందుకు బట్టల మీద ఉన్నంత శ్రద్ధ మన బ్రతుకుల మీద ఎందుకు లేదు? చూసినారా? కడుక్కోవాలి కదండి, మన బ్రతుకులు సరి చేసుకోవాలి కదమ్మా. యేసుక్రీస్తు రక్తంలో మన జీవితాలు చక్కదిద్దుకోవాలి కదా తల్లి. అప్పుడే కదా మన జీవితాలు బాగుపడతాయి. అలాట శ్రేయస్సు కలిగి వాళ్ళ దినాలు గడిపారట. గడిపిన వాళ్ళలో కొంతమంది భక్తులు యెహోవా మమ్మలను మర్చిపోలేదు. చివరిగా నేను ఒక సందర్భం చెప్తాను తల్లి. ఒకానొక టైంలో అన్నలందరూ యోసేపు గారిని కొట్టారు, గుంటలో పడేశారు. అన్నలు యోసేపుని మర్చిపోయి ఉండొచ్చు. కాలంతో పాటు ఒకవేళ తండ్రి అయినా కానీ మర్చిపోవచ్చేమో, కానీ గుంటలో పడిన యోసేపును దేవుడు మర్చిపోలే. అన్నలు అనుకున్నాడు వీడి కథ అయిపోయింది అనుకున్నాడు, ఇతని కథ అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం యోసేపును మర్చిపోలే. గుంటలో నుంచి తీశాడు. ఇస్మాయిల్ వస్తే ఇస్మాయిల్తో పాటు ఎక్కడికి పంపించాడు? ఐగుప్తుకు. పోతున్న యోసేపును చూసి అన్నలు అనుకున్నాడు వీడి కథ అయిపోయింది, వీడి గురించి మనం మర్చిపోయే ఆ సమయము అయిపోయింది, ఆసన్నం అయిపోయింది అనుకున్నాడు. పోయిన తర్వాత పరిస్థితి అంతా దారుణంగా మారిపోయింది. క్షేమకరంగా ఉందిలే అనుకుంటే పోతీఫరు భార్య చేసిన కుట్రలో భాగంగా అమాయకుడనే యోసేపు గారు జైలు పాలయ్యాడు. అప్పుడు పోతీఫరు భార్య అనుకుని ఉంటుంది ఆడి కథ అయిపోయింది, యోసేపు కథ అయిపోయింది. అందరూ యోసేపును మర్చిపోయినా కానీ దేవుడు మాత్రము మర్చిపోయా. జైల్లో నుంచి మళ్ళీ బయటకు తీసుకొని వస్తే పోతీఫరు కాదు, వాడి భార్య కాదు, వాళ్ళ తాత ముత్తాతలు లాంటి అధికారులు ఎంతమంది అయితే ఉంటారో అందరినీ యోసేపు కాళ్ళ కింద పెట్టాడు. కారణం ఏంటంటే దేవుడు యోసేపును మరచిపోలే. యోసేపునే కాదు, నిన్ను కూడా దేవుడు మరచిపోడు, ఎప్పటికీ మరచిపోడు. నువ్వు ఆయన మీద నమ్మకంతో ఆధారపడిన ఏ క్షణమైనా కానీ మర్చిపోడు. ఎందుకంటే మరిచిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ఎట్లా తెలుసా? అవసరం తీరగానే మనుషులు మర్చిపోతాడు, వాళ్ళ అవసరం తీరగానే మనుషులు మర్చిపోతాడు, నీకు అవసరం వచ్చినప్పుడు కూడా మనుషులు మర్చిపోతారు. కానీ దేవుడు ఎట్లున్నాడో తెలుసా? నీకు అవసరం వచ్చినా, ఒకవేళ నీకు అవసరం రాకపోయినా, ఒకవేళ నీ పరిస్థితి దిగజారుడు పరిస్థితులు సిచ్యువేషన్ దారుణంగా ఉన్నా కానీ ఆయన మరిచిపోవటకు అన్యాయస్తుడు కాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన మరిచిపోవటకు మనిషే కాదు. మనిషి అయితే సిచ్యువేషన్ బట్టి మారుతాడు, కానీ మహానుభావుడైన దేవుడు సిచ్యువేషన్ బట్టి మారే మనస్తత్వం ఆయనది కాదు తల్లి. మారని దేవుని మీద నమ్మకంతో ఉండు, దేవుని మీద ఆధారపడుతున్న ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకో, చక్కగా ఉంటుంది. దేవుడు మనల్ని ఎప్పటికీ మరచిపోడు. అదే ఒక్క క్షణంలో దేవుడు నిన్ను మరచిపోతే, ఒక్క క్షణం చాలు, ఒక్క క్షణం నిన్ను మరచిపోతే ఇక మరుక్షణమే నీ కథ అంతా అయిపోతుంది. అందుకోసమే ఆ స్థాయికి మాత్రం మనకు రాకూడదు తల్లి.
ఆ స్థాయికి మాత్రం మనం దిగజారిపోకూడదు. దేవుడు నిన్ను మేలు చేయడానికి ఎప్పుడు నీకు అండగా నిలబడతాడు, నీ కోసం వెతుక్కుంటూనే వస్తాడు. చివరిగా ఒక మాట, ఆ గలిలయ సముద్ర తీరమున 12 మంది శిష్యులు ఓడలో పోతున్నారు. తుఫాను చెలరేగింది, ఓడ బద్దలైపోయాడు, చచ్చిపోయేట్టుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కష్టాలలో ఉన్నారని వాళ్ళని ఎత్తుక్కుంటూ ఎవరు వచ్చాడో తెలుసా? యేసుక్రీస్తు వారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అనుకున్నారు, కష్టాలలో మీరున్నప్పుడు నేను మిమ్మల్ని మరచిపోలే, నేను వస్తున్నాను. సహాయం చేయడానికి వస్తున్న యేసుక్రీస్తు వారు ఇలా కెట కనపడ్డాడు? దయ్యం వస్తుంది అనుకుంటున్నారు. చూసారా? సహాయం చేయడానికి దేవుడు వస్తున్నప్పుడు వీళ్ళు అనుకున్నది ఏంటంటే దయ్యం వస్తుంది అనుకున్నాడు. ఒకసారి దేవుడు నీకు సహాయం చేయడానికి కొన్ని పరిస్థితులను సిద్ధపరిచింటాడు. ఆ పరిస్థితులు నీ కళ్ళకి ఎట్ట కనపడుతుంటాయి తెలుసా? వాళ్ళకు దయ్యం మాదిరి కనపడినట్టే నీకు దయ్యం మాదిరే కనపడతాయి. కానీ తొందరపడకు. విశ్వాసి అన్నవాడు ఎప్పటికీ తొందరనే పడకూడదు. ఓపికతో ఉంటే దేవుడు నీ కోసం సిద్ధపరిచింది దయ్యమో లేకపోతే నీ రక్షణలో నీకే అర్థమై తెరతది. ఓపికతో నీ సిచ్యువేషన్ వచ్చేంత వరకు ఉండు. దేవుడు మేలు నీకు అట్నే కనపడుతుంది. మేలు నువ్వు అట్నే కనపడినప్పుడు టెన్షన్ పడి తొందరపడితే ఎట్టా? టెన్షన్ పడాకు, తొందరపడాకు. ఓపికగా ఉండు. ఒక్క క్షణం వరకు ఓపికగా ఉండు. ఆ క్షణం రానే వస్తుంది, నీ జీవితం అంతా బాగుపడిపోతుంది. కాబట్టి ప్రభువైన దేవుని వారలారా, మన జీవితంలో ఏదో జరగాలంటే ఏమి కాదు, ఒక్క క్షణంలోనే అన్నీ ఆధారపడేట. అది మారడమైనా, అది చావడమైనా, అది దేవుని కోసం నిలబడ్డమైనా, నరకానికి పోవడమైనా, నీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ కావడమైనా, నీ గుండె కొట్టుకోవడం ఆగిపోవడమైనా, ఏదైనా కానీ అన్నీ ఒక క్షణంలోనే డిసైడ్ అవుతుంది. ఏదో ఒకరోజు క్రీస్తు రెండవ రాకడలో వస్తుంటారు చూసినాడా? ఆ రోజు ఒక్క క్షణంలోనే, కనురెప్ప కాలంలోనే అన్నీ మారిపోతాయి. ఆ మారిపోయే టైంలో దేవుని కోసం పరలోకానికి చేరే విధంగా నువ్వు ఉండాలి, నేను కూడా ఉండాలి తల్లి. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అందరూ తల వచ్చినట్లయితే చివరిగా ప్రార్థన చేసుకుందాం.